ఓం లక్ష్మీ నారాయణాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీన బుధవారం రోజున అక్షయ తృతీయ పండుగ అయితే రానుందండి. అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా మనము లక్ష్మీ అమ్మవారిని అలానే అక్షయుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని అయితే మనం ఆరాధిస్తాము. పూర్తి పూజా విధానం ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ముఖ్యంగా ఈ రోజున ధనధాన్యాలు సమృద్ధిగా మనకు లభించాలి అంటే తప్పకుండా మీరు పూజ అనేది చేసుకోవాలండి. మరి పూర్తి పూజా విధానం అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా ఇంట్లోనే తేలికగా చేసుకునే పూజా విధానాన్ని మీకు తెలియజేస్తున్నానండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఈ సంవత్సరం చాలా విశేషం అండి. ఎందుకంటే మనకి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజున అక్షయ తృతీయ పండుగ అయితే వచ్చిందండి. బుధవారానికి అధిపతి ఎవరండి? మనం శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా బుధవారం రోజునైతే ఆరాధిస్తాము. బుధవారం రోజైతే వచ్చిందండి. ఈ బుధవారం చాలా ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుని మనం ప్రత్యేకంగా బుధవారం రోజునే ఆరాధిస్తాము. అక్షయుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఈ రోజున ప్రత్యేకంగా కనుక ఆరాధిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు అనేటివి ఉంటాయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రి అలానే పూజకు ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది. పరమ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున ఏ శుభకార్యమైన వారం, తిథి, వజ్యం, రాహుకాలం మొదలగు వారంతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని మన పురోహితులు అయితే చెప్తున్నారండి. అందువలన ఈ అక్షయ తృతీయ రోజు బంగారంతో పాటు ఎలాంటి పనులు చేసినా కూడా మనకి మంచి ఫలితం అయితే ఉంటుందండి. చిన్నపిల్లలను స్కూల్లో జాయిన్ చేయించడం, అలానే పుణ్యస్థలాలకు వెళ్ళడం, అక్షరాభ్యాసం, నామకరణ, అన్నప్రాసన ఏదైనా సరే అన్ని శుభకార్యాలు అయితే ఈరోజు చేసుకోవచ్చండి. అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకున్న తర్వాత ఇరువైపులా దీపపు కుందులను ఏర్పాటు చేసుకోవాలి. ఏ పూజకైనా వ్రతానికైనా ఎన్ని దీపాలు అన్ని దీపాలు పెట్టాలి అనే నియమైతే ఏమీ లేదండి. ఎవరి శక్తి కొలది మన ఇష్టానుసారం మన ఆనందం కోసం ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చండి. పూజలో వినాయక ప్రతిమ, అమ్మవారి ప్రతిమ, విష్ణుమూర్తి ప్రతిమ ఉంటే ఏర్పాటు చేసుకోవాలండి. మీ దగ్గర విగ్రహాలు లేకపోతే స్వామి అమ్మవార్ల ఫోటో ఉన్నా కూడా సరి. ఈ అక్షయ తృతీయ నాడు అక్షయుడైన ఆ విష్ణుమూర్తిని తప్పకుండా పూజించాలండి. ఈరోజు అక్షితలతో కూడిన నీటితో స్నానం చేసి అక్షితలను విష్ణు భగవానుని పాదాలపై ఉంచి అర్చించి తరువాత ఆ బియ్యాన్ని బ్రాహ్మణులకి దానం ఇచ్చి కొద్దిగా ప్రసాదంగా స్వీకరించి భోజనం చేసినట్లయితే అక్షయమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. మన దగ్గర ఉండేటువంటి వస్తువులతో పూజ అనేది చేసుకోవాలండి. అక్షయ తృతీయ నాడు అక్షయమైన ధనధాన్యాలు సమృద్ధిగా లభించాలి అనే ఉద్దేశంతో నేను ఈ పూజలో కుబేరు కుండలను అలానే కామాక్షి దీపంని, అష్టలక్ష్మి దీపంని, ఐశ్వర్యలక్ష్మి దీపాలను నేను ఈ పూజలో చేసుకున్నానండి. మీకు కుదిరితే కూడా మీరు అక్షయ తృతీయ రోజున కుదిరితే మీరు అష్టలక్ష్మి దీపం కానివ్వండి, ఉప్పు దీపంని కానివ్వండి, లేదా మీరు కామాక్షి దీపంని ప్రత్యేకంగా మీరు ఆరాధన అనేది చేసుకోవచ్చండి. అష్టలక్ష్మి దీపం అయితే నేను తిరుపతిలో గోవిందరాజుల స్వామి వారి టెంపుల్ దగ్గర నేను తీసుకున్నానండి. కేవలం నాకు 500 రూపీస్ పడింది. చాలా అంటే క్వాలిటీ చాలా బాగుందండి. ఈ విధంగా 3 తమలపాకులను తీసుకొని తమలపాకుల మీద పసుపు కుంకుమను వేసి దాని మీద అష్టలక్ష్మి దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి. తరువాత అష్టలక్ష్మి దీపంకి పుష్పాలతో అలంకరణ అనేది చేసుకున్నాను. కుబేర కుండలు పెట్టాలి అని అనుకునే వాళ్ళు మీరు 5 కుండలు కానీ 7 కుండలు కానీ 3 కుండలు కానీ 11 కుండలు మీకు తోచినన్ని కుండలు అనేటివి మీరు తీసుకొని ఆ కుండల నిండుకి మనము ధనధాన్యాలతో నింపాలండి. మీరు ఏ ప్రాంతంలో అయితే పూజ చేస్తున్నారో కుబేర కుండలను ఎక్కడైతే పెట్టాలి అని అనుకుంటున్నారో ఒట్టి నేల మీద అయితే పెట్టకూడదండి. ఏదైనా సరే తమలపాకు సహాయంతో కానీ లేదా కుబేరునికి ఇష్టమైనటువంటి పచ్చరంగు వస్త్రాన్ని మనము ఏర్పాటు చేసుకొని దాని మీద కుబేర కుండలను అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా 5 కుండలను తీసుకొని ముందుగా శుభ్రం చేసుకొని రంగులు వేసుకొని చక్కగా అలంకరించుకున్నానండి. వీలు లేని వాళ్ళు మట్టి కుండలను కూడా మీరు అలానే పసుపు కుంకుమలను పెట్టుకొని అందులో మీరు ధనధాన్యాలను నింపి పెట్టుకోవచ్చండి. ఈ కుబేరు కుండలను ధనధాన్యాలతోనూ మంగళకరమైన వస్తువులతోనూ నింపుకోవాలండి. నేనైతే ఈ పూజలో ఒక కుండలో చిట్టి గాజులను, ఒక కుండలో బియ్యంని, అలానే గోధుమలను, ఒక కుండలో నేను లక్ష్మీ గవ్వలను తీసుకున్నానండి. ఈ కుబేరు
బంగారుని కుండలు అనేటివి పూజలో 5 కానీ 7 కానీ 9 కుండలను మీకు కుదిరినన్ని ఏర్పాటు చేసుకోవాలండి. మనం ఎంత సంపాదించిన ఆహారం కొరకే కదా అండి, కోటి విద్యలు కూటి కొరకే అని అంటారు. కాబట్టి ఎన్ని విద్యలు చేసినా ఆ ఆహారం కోసమే కదా అండి. కనుక ఆ తిండికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలి, మన అవసరానికి తగినంత డబ్బు అందాలనే ఉద్దేశంతో ఒక కుండలో నేను డబ్బులని సిద్ధం చేసుకున్నానండి. ఈ కుండలన్నిటినీ తమలపాకు మీద పెట్టుకొని పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. కుబేర కుండలను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఐశ్వర్య దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. తమలపాకులను తీసుకొని శుభ్రంగా మనము కడిగి ఎక్కడైతే పెట్టాలి అని అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో తమలపాకులను పెట్టుకోవాలండి. తరువాత తమలపాకుల మీద కొద్దిగా పసుపు కుంకుమలు బొట్లు అనేటివి పెట్టుకొని మధ్యలో కొద్దిగా అక్షింతలు అనేటివి వేసుకోవాలండి. ఏదైనా ఒక చిన్న ప్రమిదను తీసుకోవాలండి. ఆ ప్రమిదలో మనము ఇంట్లో ఎవ్వరూ వాడని ఉప్పు ఉంటుంది కదా అండి, ఉప్పును మనము ఆ ప్రమిదలో వేసుకోవాలండి. లేదా ఆ రోజు మీరు ప్రత్యేకంగా ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకొని ఆ చిన్న ప్రమిదలో మీరు కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలండి. ఉప్పు అనేది వేసుకున్న తర్వాత ఆ ప్రమిదలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలను వేసుకోవాలి. తరువాత ఆ ఉప్పు వేసిన ప్రమిద మీద మరొక ప్రమిదను మనము ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రమిదకి మనము పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని అందులో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని 2 ఒత్తుల సహాయంతో మనము దీపావళండి. అక్షయ తృతీయ నాడు తప్పకుండా మనము అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకోవాలండి. నేను అక్షయ పాత్ర ఎలా చేయాలో అనేది తర్వాత వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. ఈ వీడియోలో నేను పూజా విధానం ఎలా చేయాలో మాత్రమే నేను తెలియజేస్తున్నాను. అక్షయ పాత్రను మనము ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలండి. ఈ అక్షయ పాత్రకు చాలా విశేషమైన ఫలితం అయితే ఉంటుందండి. పాండవులకు అక్షయ పాత్ర ఈ రోజే లభించిందట. ఎవరైనా సరే అక్షయ పాత్ర పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజున పెట్టుకోవడం వలన విశేషమైన ఫలితాలు అనేటివి చూస్తారండి. ఇప్పుడు పెట్టిన దీపపు ప్రమిదలన్నిటిలోనూ నూనెను వేసుకోవాలండి. నూనె విషయానికి వస్తే ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ మనము ఉపయోగించుకోవచ్చండి. అక్షయ అంటే తరిగిపోకుండా క్షీణించకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థమండి. అందుకే ప్రతి ఒక్కరూ ఈరోజు ఆభరణాలను కొనడం కానీ స్థలాలు కొనడం కానీ గృహాలు నిర్మించుకోవడం అనేది చేస్తారండి. అందువలన ఈ అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అదృష్టం కలిసి వస్తుంది అనే ఒక నమ్మకంతో ఈ అక్షయ తృతీయ నాడు బంగారం అనేది ఎక్కువగా కొంటూ ఉంటారండి. తరువాత దీపాలన్నిటినీ ఏకహారతితో వెలిగించుకోవాలండి. వెలుగుతున్న ఆ దీపపు కుంది దగ్గర పుష్పం అక్షింతలు వేసి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అనే ఒక మంత్రాన్ని చెప్పుకొని దీపం దగ్గర పుష్పాలు అక్షింతలు వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలండి. చూడండి ఆ దీపాల వెలుగులో అమ్మవారు ఎంత ఆనందంగా ఉన్నారో కదా అండి. దీపం సర్వవేళల ఆరాధ్య తేజస్ దీపలక్ష్మిగా మనము దీపాన్ని పూజిస్తామండి. ఎవరి ఇంట్లో అయితే ఎల్లప్పుడూ దీపం వెలుగుతూ ఉంటుందో వారే నిజమైన ఐశ్వర్యవంతులండి. ఏ పూజకైనా సరే ముందుగా మనము గణపతిని ఆరాధిస్తాము కాబట్టి గణపతిని మనము పూజ అనేది చేసుకోవాలండి. మీకు షోడశోపచార పూజ తెలిసినట్లయితే మీరు చేసుకోవచ్చండి. లేదా కనీసం మీరు పంచోపచార అంటే పంచ ఉపచారాలు 5 ఉపచారాలతో మనం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది పంచోపచార పూజ అంటే అవేంటో మంత్రాలు అవి ఇవి అని చాలామందికి భయం అనేది ఉంటుందండి. మీకు మంత్రాలు ఏమీ తెలియకపోతే పంచ ఉపచారాలు అంటే గంధం అక్షింతలు పుష్పం దీపం నైవేద్యం ఈ 5టిని కలిపి మనము పంచ ఉపచారాలు అంటామండి. ఈ 5టిని మనము భగవంతునికి సమర్పించాలి. అంటే ఇప్పుడు గణపతికి మనం పూజ చేస్తున్నాం కదండి. గణపతికి పూజ చేసేటప్పుడు ఓం ఘం గణపతయే నమః అక్షితాన్ సమర్పయామి అనే నామం చెప్పుకుంటూ అక్షింతలు కొద్దిగా గణపతి మీద వేయాలండి. ఆ విధంగా పుష్పం గంధం అనేది వేసుకోవాలి. ఓం ఘం గం గణపతయే నమః అక్షితాన్ సమర్పయామి ఓం ఘం గణపతయే నమః గంధం సమర్పయామి ఓం ఘం గం గణపతయే నమః పుష్పాన్ సమర్పయామి అని గణపతి దగ్గర పుష్పాలు అక్షింతలు గంధంని వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలండి. తర్వాత ధూపంని మనము ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మనము వినాయకునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మనము పెట్టుకొని మంగళహారతి అనేది ఇవ్వాలండి. ఇంతటితో మనకి గణపతి పూజ అనేది అవుతుందండి. తర్వాత మనము విష్ణుమూర్తికి పూజ అనేది చేయాలండి. అక్షయుడైన ఆ విష్ణుమూర్తికి పూజ అనేది అష్టోత్తర శతనామావళితో మనం పూజ అనేది చేసుకోవాలండి. ఈ రోజున విష్ణుమూర్తి దగ్గర పాదాల దగ్గర మనము బియ్యంని ఉంచి ఆ బియ్యంతో మనము అష్టోత్తరాలు అనేటివి
పఠించి ఆ బియ్యంని మనం ప్రసాదంగా స్వీకరిస్తే అక్షయమైనటువంటి ఫలితం అనేది మనము లక్ష్మీదేవిని పుష్పాలతో మంగళకరమైన వస్తువులతో గోమతి చక్రాలు, గవ్వలు, తామర గింజలు, వెండి పూలు, చిట్టి గాజులు ఇలా మీకు అందుబాటులో ఉండేటువంటి వాటితో మీరు లక్ష్మీదేవిని మనం పూజించాలండి. అష్టోత్తర శతనామావళితో మనము ఒక్కొక్క పుష్పాలను కానీ లేదా అక్షింతలతో కానీ మనము పూజ అనేది చేసుకోవాలండి. బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలో సాలగ్రామం గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియా నాడు ఉద్భవించిందండి. అందుకే ఆ రోజును అక్షయ తృతీయగా కూడా జరుపుకుంటారండి. బంగారం అనేది సాధారణ లోహం అయితే కాదండి, అది దేవలోహం. బంగారానికి హిరణ్మయి అనే పేరు కూడా ఉంది అండి. మరి బంగారం కొనలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనే సందేహం చాలా మందికి ఉంటుందండి. చాలా మంది అంతంత మనీ పెట్టి మేము బంగారు కొనలేకున్నామండి, మేము పూజ ఎలా చేయాలి, లక్ష్మీదేవి కటాక్షం మాకు ఎలా వస్తుంది అంటే మరేం పర్లేదండి. లక్ష్మీ స్వరూపమైన కళ్ళు ఉప్పు ప్యాకెట్ని మీరు పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ అంతా అయిన తర్వాత మనము లక్ష్మీదేవికి తాంబూలం అనేది సమర్పించాలండి. మీకు శక్తి కొలది మీరు అమ్మవారికి చీర సమర్పించుకోవచ్చండి, లేదా జాకెట్ను అలానే తాంబూలాన్ని సమర్పించుకోవచ్చు. అది కుదరని వాళ్ళు అమ్మవారికి 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, వక్కలు, 2 గాజులు, పసుపు కుంకుమలు మీరు అమ్మవారి ముందు పెట్టి తాంబూలం సమర్పయామి అని అమ్మవారికి చూపించి నమస్కారం అనేది చేసుకోవాలండి. తర్వాత అమ్మవారికి దీప ధూపాలన్నీ చూపించి తర్వాత నైవేద్యం అనేది సమర్పించాలండి. నైవేద్యం విషయానికి వస్తే ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పులియోగరి అలానే పాలతో చేసిన ఏ నైవేద్యమైనా సరే లక్ష్మీదేవికి సమర్పించుకోవచ్చండి. ఈ విధంగా ఈ అక్షయ తృతీయ నాడు పూజ అనేది చేసుకోవాలండి. మీ దగ్గర కుబేరుని యొక్క దీపం ఉన్నా అలానే కుబేరు యంత్రం ఉన్నా సరే మీరు కుబేరు యంత్రం అనేది పెట్టుకొని మీరు కుబేరుని అష్టోత్తర శతనామావళి పచ్చ కుంకుమతోచమైన ఫలితం అయితే ఉంటుందండి. అలానే ఈ అక్షయ తృతీయ నాడు కొత్తగా ధనలక్ష్మి కుంచాన్ని పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. అలానే ఏదైనా సరే మీరు ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు మీరు ఈ రోజు చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. మనము మంగళకరమైన కొన్ని వస్తువులను కొనడం వలన మన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదండి. ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, అలానే బియ్యం బస్తాలు కానీ బియ్యం అనేది కొనడము, కొత్త ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోవడము, లవంగాలు, యాలకలు, అలానే చిట్టి గాజులు, వెండి పువ్వులు, ఏదైనా సరే అమ్మవారి స్వరూపాలు మీరు ఇంటికి తెచ్చుకోవడం వలన పూజించుకోవడం వలన మీకు సర్వసిద్ధి అనేది ప్రాప్తిస్తుందండి. అలానే ఆ అమ్మవారి అనుగ్రహం అనేది మీకు మీ ఇంటికి ఎప్పుడూ ఉంటుందండి. ఈ విధంగా అయితే అక్షయ తృతీయ నాడు పూర్తి పూజ అయితే ఈ విధంగా చేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.